హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఈరోజు చింతపండు పులిహోర చేసుకుందాం. ముందుగా చింతపండును ఉడకబెట్టుకొని అలాగే అన్నం కూడా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. పల్లీలు కూడా పచ్చిగా ఉంటున్నాయండి, అవి కూడా మంచిగా వేగాలి. ఇప్పుడు పల్లీలు వేసుకొని వేగేదాకా వెయిట్ చేద్దాం. ఈ చింతపండు పులిహోర లంచ్ బాక్స్లోకి అలాగే 2 days అయినా నిల్వ ఉంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చూడండి, వీడియోలో చూపిన విధంగా చూడండి. అసలు పల్లీలు వేగుతూనే లేయి, ముఖానికి చిటపటా అని చుడుతున్నాయి. చాలా బాగుంటుంది చింతపండు పులిహోర. 2 రోజులైనా ఉంటుంది. ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి కొద్దిగా మూత పెట్టి ఉడకనిద్దాం. అవి పచ్చిమిరపకాయలు వేసేసరికి చిటపటమని మొహానికి చుడుతున్నాయండి. ఈ విధంగా చేసుకోండి. చింతపండు పులిహోర అద్దిరిపోయే రుచితోని కమ్మగా టేస్టీగా భలే ఉంటుంది. ఏ పండగలకైనా పబ్బాలకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందాం. చూడండి, మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న చింతపండు పులుసు పోసేసి దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా దగ్గర పడనివ్వాలి. దగ్గర పడితే మనకి ఈజీగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా కసూరి మేతి వేసుకొని కలిపి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని దించేసుకుందాం. చూడండి, రుచికి తగినంత ఉప్పు వేసాను. అలాగే కసూరి మేతి కూడా వేసుకుందాం. ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలాగ నూనె పైకి తేలితే 2 days అయినా ఉంటుంది చింతపండు పులిహోర. ఇప్పుడు అన్నంలో వేసి కలిపేద్దామండి. ఎంతో రుచికరమైన, అద్భుతమైన, అమోఘమైన రుచితోని టేస్టీ చింతపండు పులిహోర. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర. మీకు అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. బాయ్. లంచ్ బాక్స్ రెసిపీ అలాగే పండగలకు ఎంతో స్పెషల్గా చేసుకునే చింతపండు పులిహోర 2 రోజులైనా నిల్వ ఉంటుంది. ప్రయాణాలకు కూడా అద్భుతంగా ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేయండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కమ్మని అద్దరిపోయే రుచితోని చింతపండు పులిహోర. బాయ్.